ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టారు. ఇక ఏపీకి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ మీనమేషాలు లెక్కించింది. దీంతో ఈ రెండు పార్టీలను రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య పోరు ఉంటుందని, అది కూడా మరింత రసవత్తరంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే 2014 నాటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లగా బయట నుంచి ఈ రెండు పార్టీలకు జనసేన మద్దతు ఇచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. దాంతో ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 103, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ 15, బీజేపీ 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే అందులో బీజేపీ భాగస్వామైంది. ఇక వైఎస్ఆర్సీపీ 67 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. కానీ నేడు నాటి పరిస్థితులు లేవు. ఏ పార్టీకి ఆ పార్టీ బరిలోకి దిగి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అలాగే ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టోల్లో భారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ మాత్రమే పోరులో ఉన్నాయి. దాంతో ఒక పార్టీకి పట్టం కడితే మరో పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఇట్టే అర్థమైపోతోంది. కానీ నేడు ఆ పరిస్థితి కనబడ్డం లేదని ఆయా పార్టీల్లోని కీలక నేతలే పేర్కొనడం గమనార్హం. అదీకాక టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా జనసేన మాత్రం వామపక్షాలతో పాటు బహుజన పార్టీతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్లింది. దాంతో ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బలంగా ఓట్లు చీల్చడం జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. అలాగే ఈ పార్టీ గణనీయంగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామిగా మారవచ్చునన్న అంచనాలున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్న 35 మంది అసెంబ్లీ సభ్యులతో పాటు 4 లోక్సభ సభ్యుల పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పోలి ఉన్నాయి. దాంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాశాంతి పార్టీ ఓటర్లను అయోమయానికి గురి చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను దెబ్బతీయొచ్చునని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తం మీద ఏపీ ఎన్నికల్లో త్రిముఖ పోటీలు అనివార్యమని తేలిపోయింది. ఈ పరిస్థితి హంగ్ అసెంబ్లీకి దారితీస్తుందని కొందరు పరిశీలకులు అంటున్నారు. త్రిముఖ పోటీలో ఏదైనా జరగొచ్చునని జనసేన అధినేత పవన్ చెబుతున్నారు. ఈ ముక్కోణ పోటీల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందన్న అంచనాలు ఉన్నాయి. వేరసి త్రిముఖ పోటీలో ఎవరు జెండా ఎగరేస్తారో వేచి చూడాల్సిందే. Please subscribe to New Waves.